తండ్రి సుఖం కోసం రాజ్యాన్నే వదులుకొని బ్రహ్మచర్యాన్ని స్వీకరించి భీష్ముడుగా పేరు పొందిన దేవవ్రతుడి త్యాగం గురించి ఏమని వర్ణించాలి? రాజవంశంలో పుట్టి తల్లి ప్రేమకు దూరమై గంగ ఒడిలో పడి సుతిని చెంతకు చేరి స్నేహానికి విలువిచ్చి అధర్మం వైపు పోరాడిన కర్ణుడి దురదృష్టం గురించి తలుచుకుంటే కనులు చెమ్మగిల్లకుండా ఉండవు మూషిక. రాజ్యం మీద మక్కువతో సోదర సమానులైన పాండవుల్ని లక్కతో చేయించిన ఇంటిలో పెట్టిన దుర్యోధనుడి దుర్బుద్ధి గురించి రాస్తుంటే మనసు చెలించిపోయింది మూషిక. ఆ పాచికలను హరించి మాయాజోదాన్ని ఆపేయాలనే ఆలోచన కలిగేది. నిండు సభలో ఒక స్త్రీమూర్తికి అన్యాయం జరుగుతుంటే ఆ సభలో అంతమంది పెద్దలున్నారు, ఒక్కరు కూడా ఎదిరించలేకపోయారు. ఆ క్షణం అక్కడ నేనుంటే బావుండేదనిపించేది మూషిక. మోసం చేసి కౌరవులు గెలిచినా సరే ఓడినందుకు అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసిన పాండవులు మహాపురుషులని కొనియాడబడ్డారు. యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పి మెప్పించి వరంగా ఏ తమ్ముణ్ణి బతికించును అని యక్షుడు అడిగితే నిర్మోహమాటంగా కుంతీ జ్యేష్ఠుడైన నేను బ్రతికే ఉన్నాను, మరి మా పినతల్లి మాద్రి జ్యేష్ఠపుత్రుడైన నకులుడు బ్రతికి ఉండటమే ధర్మం అని చెప్పిన ధర్మరాజు లాంటి గొప్ప మహానుభావుడు మళ్లీ మనకు దొరుకును? మా తండ్రి గారు ప్రసాదించిన పాశుపతాస్త్రాన్ని పొంది గాంధీవాన్ని ధరించి కురుక్షేత్రంలో సాటిలేనివాడిగా నిలబడిన అర్జునుడు, పద్మవ్యూహంలో చిక్కుకొని విలయతాండవం ఆడిన అభిమన్యుడి గురించి ఈ రోజుకి కథలుగా చెప్పుకుంటున్నారు. అసూయతో నిండిన దుర్యోధనుడు లాంటి వాడి కూడా కర్ణుడి రథం నేలకోలగానే మిత్రమా, రాజ్యం పోయినా పర్వాలేదు, నువ్వు కావాలి అని స్నేహం యొక్క విలువని ఈ లోకానికి చాటి చెప్పాడు. అర్ధరాత్రి వేళ అధర్మ యుద్ధం చేసి ఉప పాండవులతో సహా అందర్నీ ఊచకోత కోసి ఎంత పాపం మూట కట్టుకున్నావయ్యా అశ్వత్థామ. ఇన్ని కుతంత్రాలు, ధర్మాలు, అధర్మాలు, రాయబారాలు, శాంతి సమావేశాలు, యుద్ధాలు జరిగాక చివరికి స్వర్గానికి చేరుకుంది ఎవరయ్యా? ధర్మాన్ని తప్పని ధర్మరాజు, అతన్ని వదలని ఒక శునకం. ఎంతటి కథలో పాండవులకు అండగా నిలిచి ద్రౌపది మానాన్ని కాపాడి కౌరవుల అన్యాయాన్ని సహించి కర్ణుణ్ణి మార్చే ప్రయత్నం చేసి భీష్మ పితామహునికి ముక్తిని ప్రసాదించి రథసారథై ఆయుధం చేపట్టకుండా యుద్ధాన్ని ముగించి బంధం అంటుకోకుండా సంసారాన్ని దాటిన ఆ కృష్ణ భగవానుడు ధర్మం కోసమే కదా ఇంత చేసింది. నమో వాసుదేవాయ నమః. ఈ లోకంలో ఉన్నవి, ఉండేవి, ఉండబోయేవి అన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. అందుకే ఇది పంచమ వేదంగా ప్రసిద్ధి పొందింది.